అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరిసరాల ప్రభావం. సిళ్ళింగేరి పట్టణంలో శేషాచలపతి ఒక సామాన్య ఉద్యోగి. పెళ్ళైన కొత్తలో భార్య విశాలాక్షితో అతడి కాపురం హాయిగా జరిగిపోయింది. కానీ రాను రాను ఆ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కారణం పొరుగున ఉన్న పెద్ద ఉద్యోగస్తుల భార్యలైన తాయారమ్మ, కనకవల్లి లాంటి వాళ్ళు తరచుగా కొత్త కొత్త నగలు, విలువైన పట్టుచీరలు కొని మధ్యాహ్నం వేళ కాలక్షేపానికొచ్చిన విశాలాక్షికి వాటిని చూపిస్తూ ఉండేవాళ్ళు. వాటిని చూసి తెగ మెచ్చుకొని ఇంటికి వస్తూనే భర్తను తనకు అలాంటి నగలు, చీరలు కావాలని పోరు పెడుతూ ఉండేది విశాలాక్షి. శేషాచలపతి తను చేస్తున్న చిన్న ఉద్యోగం సంగతి, తమ ఆర్థిక పరిస్థితి భార్యకు 1-2 సార్లు ఓపిగ్గా వివరించి చెప్పేశాడు. కానీ విశాలాక్షి గయ్యమంటూ లేచేది. భార్య పోరు కొన్నాళ్లు భరించి సహనం కోల్పోయిన శేషాచలపతి మామ సోమరాజుకు కూతుర్ని పుట్టింటికి తీసుకుపొమ్మని ఉత్తరం రాశాడు. ఎంతో సాధువుగా ఉండే అల్లుడు ఇలా ఎందుకు ఉత్తరం రాశాడా అని సోమరాజు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడే బయలుదేరి సిళ్ళింగేరి వచ్చాడు. తండ్రిని చూస్తూనే విశాలాక్షి కళ్ళనీళ్లు పెట్టుకొని, నాన్నా, నువ్వు నన్ను ఒక పిసినారికిచ్చి పెళ్లి చేసి ఈ జన్మకిక సుఖమనేది లేకుండా చేశావు. మీ అల్లుడి తోటి ఉద్యోగుల భార్యలు ఎలాంటి నగలు పెట్టుకుంటున్నారో, ఎంత మంచి చీరలు కట్టుకుంటున్నారో నువ్వే చూడు. వాళ్ల ప్రక్కన నిలబడ్డానికే నాకు తలవంపులుగా ఉంది అన్నది. సోమరాజు కూతుర్ని అప్పటికి ఏవో ఓదార్పు మాటలతో శాంతపరచి ఒంటరిగా అల్లుడితో మాట్లాడాడు. అతడికి పరిస్థితి అంతా అర్థమయ్యింది. ఆయన అల్లుడితో, మీ ఇద్దరి మధ్య కీచులాటలకు మూల కారణం పరిసరాల ప్రభావం. దీన్నంతా సరిదిద్దే మార్గం నేనాలోచిస్తాను అని శేషాచలపతి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నెలైనా తిరగకుండానే శేషాచలపతికి గంగాపురం అనే ఒక చిన్న గ్రామానికి బదిలీ అయ్యింది. చలపతి భార్యతో ఆ గ్రామం వెళ్ళాడు. అక్కడ అతడే అందరికన్నా పెద్ద ఉద్యోగి. విశాలాక్షి ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న ఉద్యోగుల భార్యలు తీరిక సమయాల్లో విశాలాక్షి దగ్గరకు వచ్చి పెద్ద ఉద్యోగి భార్య అయిన ఆమె అదృష్టాన్ని పొగడటమే కాక ఆమె కట్టే చీరల్ని, మెడలో ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న పాత్ర సామాగ్రిని కూడా తెగమెచ్చుకొని, ఆహా, అదృష్టమంటే నీదే అనేవాళ్ళు. అవసరపడినప్పుడు ఆమె సలహాలు అడిగేవారు. 6 నెలలు గడిచాక సోమరాజు తన కూతురి కాపురం ఎలా సాగుతున్నదో చూడవచ్చాడు. శేషాచలపతి ఆయనతో ఈ ఊరు వచ్చాక విశాలాక్షి పూర్తిగా మారిపోయింది. ఖరీదైన నగలు, పట్టుచీరల ప్రసక్తే తేవడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సోమరాజు తృప్తిగా నవ్వి, నీకు లోగడ చెప్పాను కదా, అంతా పరిసరాల ప్రభావం. అక్కడ అంతస్తు, హోదా ఉన్న వాళ్లతో పోల్చుకొని తానెంతో కింది స్థాయిలో ఉన్నానని బాధపడేది. ఇక్కడ అలా కాక ఆమెదే పై అంతస్తు, హోదా కూడా. మీ ఇద్దరూ ఇంత కలుపుగోలుగా ఉండటం సంతోషం కలిగిస్తున్నది అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.